మీ అపవిత్రత యావత్తు పోవునట్లు మీ మీద శుద్ధ జలమును చల్లుదును. మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండెను మీలోని తీసేసి మాంస హృదయమును మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మను చేసేదను. ఎహెజ్కేలు 36వ అధ్యాయం 25-26 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 28 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, అబ్రహాం యొక్క ఆశీర్వాదం మనం పొందాలంటే అబ్రహాములాగా మనం దీనుడుగా విధేయత కలిగి దేవుడు ఏం చెప్పినా ఎస్ మై లార్డ్ అనేటువంటి మెట్టుకి మనం ఎదిగి అబ్రహాము లాంటి దీవెనలు సమృద్ధిగా నీవు నేను పొందాలి అని ఆశిస్తే మన స్వభావం, మన హృదయం దేవునికి లోబడదు. అందుకనే నూతన హృదయం, నూతన స్వభావం మనకు కావాలి. ఈరోజు ప్రభు అంటున్నారు, అవి నీకు ఇస్తా, నా ఆత్మను మీ యందు ఉంచుతా. అప్పుడే నా కట్టలు అనుసరించేవారుగా, అంటే నా మాట వినేవారుగా, లోబడేవారుగా, దిద్దుకునేవారుగా, విధేయులుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే నీవు నేను విధేయులవుతామో, ఇదే 9వ వచనం అంటాడు, మీ కరువు రానివ్వకుండా ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తానంటున్నాడు. ఎస్, అద్భుతం. ఓకే, మీ భూమి పంటను విస్తరింప చేస్తానంటున్నాడు. ప్రైజ్ జీసస్. ఎప్పుడైతే నూతన హృదయం నువ్వు నేను కలిగి ఉంటామో పాడైన భూమిని ఏడేను వనమేలా చేస్తా అంటాడు 37వ వచనంలో. ఎహెజ్కేలు 36వ అధ్యాయం 35వ వచనంలో. ఎస్, నిర్జనముగా ఉన్నటువంటి దాన్ని ఏదేను వనముగా. ప్రైజ్ జీసస్. ఇలాంటి కృపిస్తారన్నారు దేవుడు. ఈరోజు ఇది వాగ్దానం. నూతన హృదయము, నూతన ఆత్మ. నేను పొందానన్నా, రక్షణ పొందానన్నా, మారుమూసి పొందానన్నా కరెక్టే. కొన్నిసార్లు ఓ పంటలో ముందు దున్నిన భూమి తర్వాత పంట వేసిన తర్వాత మళ్ళీ కొంచెం గట్టిపడద్ది, మళ్ళీ దున్నాలి. అప్పుడు మళ్ళీ పంట వేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే మన హృదయం ఆ రీతిగా విరిగిన హృదయంలా నూతన హృదయంతో కలిగి ఉంటామో అప్పుడే దేవుని యొక్క వాక్యము మనలో పలుస్తుంది. లేదా రాతి నేలని, గట్టి నేలను పడిన విత్తనం వలె అయిపోతాం. కాబట్టి నూతన హృదయాన్ని ఇమ్మని ప్రభుని ప్రార్థన చేయి. నీ కరువు రానివాడు సమృద్ధినిస్తాడు ఆయన. నెక్స్ట్, నిర్జనముగా వేస్ట్గా నువ్వు ఉండవు. నిరాకారంగా ఉండవు. ఆకారంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఏదైనా వనంలో అన్నీ కంఫర్ట్ ఉంది, సమృద్ధి ఉంది. అలాంటి కృప దేవుడు మనకి పరిచర్యకి వాళ్ళు ఆశిస్తున్నారు. చుట్టిద్దామా? వాగ్దాన్ని రిసీవ్ చేసుకుందామా? అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి వారసులవుదామా? ఆశ్చర్యకరుడా, ఎవరి ప్రేయలోకి వేస్తున్నారు. మా అందరికీ నూతన హృదయాన్ని, నూతన ఆత్మను మాకు ఇచ్చి, నూతన స్వభావాన్ని మాకు దయచేసి మీ ఆత్మను మా యందుంచి నీకు విధేయులే అబ్రహాములా నీకు లోబడి తగ్గించుకునే కృపనివ్వండి. అబ్రహాముని ఎలా ఆశీర్వదించావు అలాంటి ఆశీర్వాదం మాపై కుమ్మరించండి. నైనా దీవెనలు దయచేయండి. చీకటికి లయపరచండి. దుష్టుని బంధిస్తూ మీరు బంధించండి. మీ కృపయు సమాధానం ఇవ్వండి. నైనా పాడైన భూమిని ఏదైనా వలన చేస్తే ప్రతి ఒక్కరు ఏదైనా వాళ్ళు సమృద్ధిని కలిగి ఉండాలి, అన్నీ కలిగి ఉండాలి, దీవెన కలిగి ఉండాలి, మీ ఆశీర్వాదం కలిగి ఉండాలి, మీకు మహిమ రావాలి మా జీవితాల ద్వారా. అంతగా దీవించండి. పడిపోయిన వారు లేవనెత్తండి, రక్షణ పొందాలి, రాకడికి సిద్ధపడుతూ అనేకులు సిద్ధపరచాలి. ఇటు సమృద్ధిని కలిగి జీవించాలి. దేవుని బట్టి ఎంతగా దీవించబడతారా అనంతగా ప్రతి ఒక్కరిని ఆశీర్వాదం. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్లు ఇవ్వండి, సమృద్ధిని ఇవ్వండి, ఫైనాన్షియల్గా బ్లెస్ చేయండి, హెల్త్ పరంగా బ్లెస్ చేయండి. ప్రతి వ్యాధిని వేళతో తీసేయండి. యేసు నామంలో, యేసు రక్తము ద్వారా ప్రతి చీకటి తొలగిపోవాలా. అయా, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, పెళ్లి కాలంలో పెళ్ళి అవ్వాలి, గర్భఫలం బిడ్డలు గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుఖప్రసవాలు పొందాలి, చిన్న బిడ్డలు, యవనస్తులు, స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అయ్యి ఆయన అన్నిట్లో తోడయండి. మీ జ్ఞానాత్మ నుంచి కావాల్సిన ఫీజులు కట్టుకోవడానికి కూడా మనీ అన్నీ సమకూర్చండి. ఆయన ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరి పట్ల నీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుకుని కృపాక్షేమం ప్రతి ఒక్కరిపై కుమ్మరించమని, నాయన క్షేమాన్ని ఇమ్మని. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనిజర్మెంట్లు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకుని మహిమ ఇచ్చిందని పరిచర్యను దీవించండి. ఆ ప్రామిస్లను కూడా దీవించి ఆటంకాలను కొట్టివేసి కృప చూపించండి. మా ప్రతి అవసరాలు తీర్చండి. అయినా ఎక్కడ శత్రులు బారిన శత్రువులు ఆ పాదముల కింద పీఠంగా మారాలి. శత్రువులు ఇతడు భోజనం సిద్ధపరుస్తాను ఆ మీరు కృప చూపించి అబ్రహాముకి వెళ్తే శత్రుల మీద ఎలా విజయాన్ని ఇచ్చావో అలాంటి విజయాన్ని అబ్రహాంకి ఇచ్చిన మాకు ఇచ్చి బహు సముద్రం నుంచి మహిమ చెందమని, జయమని ఇమ్మని. ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తే బిడ్డలు తోడై ఉండండి, జాబ్కి వెళ్తున్న బిడ్డలు తోడేయండి, రాకపోకలు యాక్సిడెంట్స్ ఇచ్చి మా ప్రతి పనులు తోడేయండి. ఏ ఆటంకాలు లేకుండా విజయాలు ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.